ఎంపీగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈవిడ భయం ఏంటి, అనపర్తిలో సీట్ల ద్వారా మురళీమోహన్ ఓడిపోయినట్టే, 2014లో కూడా 19లో కూడా ఓడిపోయినట్టే, మనం కూడా దెబ్బతింటామని భయం. ఆ భయాన్ని ఇప్పుడు నల్లమెల్లి ఈమెకి చూపెట్టాడు. ఈమె ఆ భయం కోసం అనపర్తి సీటు మారుదాం అనేటువంటి ఇష్యూ మీద అడుగుతుంది. అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు 144 సీట్లు తెలుగుదేశం అనౌన్స్ చేసేసి కదా, ఏదన్నా దాచింది ఏం లేదు కదా. ఇప్పుడు అంటే ఆల్రెడీ సిట్టింగ్ సీటుని మార్చాలి కదా. అప్పుడు తంబళ్లపల్లె ఇటిస్తాము అని అంటున్నారు అన్నట్టు. మరి తంబళ్లపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏం చేస్తాడు, ఇప్పటిదాకా కొట్టుకున్నాడు, నెంబర్ 1. రెండవది, అదే జరిగితే గనక అప్పుడు అనపర్తిలో ఎవరిని తీసేస్తావు నువ్వు, బీజేపీ అభ్యర్థి ఎవరు, ఒక సైనికుడు, మాజీ సైనికుడు. మొత్తం 16 మందిలో ఇద్దరు సరైన క్యాండిడేట్లు, శ్రీనివాస్ వర్మ, నరసాపురం, వనపర్తి. ఒరిజినల్ బీజేపీ, ఒరిజినల్ దేశభక్తులు, వీళ్ళిద్దరు. సత్య వీళ్ళందరూ పార్టీ అనుకూలరు, ఇది కాదని చెప్పను నేను. కానీ మెయిన్ పార్టీ సైద్ధాంతిక ప్రాతిపదికన ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈ సీటు మారిస్తే రఘురామ కృష్ణరాజు అడగడా, అది మార్చినప్పుడు నాది ఎందుకు మార్చాలి, అదే అడుగుతున్నాడు. మార్చేయడానికి ఇప్పుడు